5 కోట్ల రూపాయల విరాళమిచ్చారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విశ్వంభర షూటింగ్ జరుగుతున్న పోచంపల్లిలో చిరంజీవిని కలిశారు పవన్ కళ్యాణ్. నాగబాబుతో కలిసి చిరంజీవి దగ్గరికి వెళ్లారు పవన్ కళ్యాణ్. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కోసం 5 కోట్ల రూపాయలు, అవును అక్షరాల 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు చిరంజీవి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎప్పుడో మీకు మాటిచ్చాం అన్న విధంగానే దానికి సంబంధించిన విజువల్స్ తెలుగు తెరలో అందరికన్నా ముందుగా మీరు చూస్తున్నారు. ఎస్, జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. విశ్వవర షూటింగ్ సమయంలో జనసేనకు ముఖ్యంగా ఆయన మద్దతు ప్రకటించారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళని కలిశారు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ జరుగుతున్న ప్రాంగణానికి చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు వీళ్ళిద్దరూ అక్కడ ముఖ్యంగా పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్, నాగబాబు ఇటు మెగాస్టార్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు జనసేనకు సంబంధించి ముఖ్యంగా 5 కోట్ల అదిగో అదే చెక్ అదిగో ఆ చెక్ చూపించిన తర్వాత తమ్ముడిని ఆలింగనం చేసుకున్నారు. ఆయన హత్తుకున్నారు. అలాగే నాగబాబుకి కరచాలనం ఇచ్చి ఎస్ విజువల్ మీరు చూస్తున్నారు. విశ్వంభర షూటింగ్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మేము మీకు ఎప్పుడో మాట ఇచ్చాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మేము నుంచి సమాచారం ప్రయత్నం చేస్తామని చెప్పి అన్న మాటకు కట్టుబట్టినట్టు కానీ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎగ్జాక్ట్ గా 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సందర్భం జనసైనికులకు ఎటువంటి జోష్ అక్కడ నెలకొంది? ముఖ్యంగా ముగ్గురిని ఫ్రేమ్ లో చూస్తేనే కడుపు నిండిపోతూ ఉంటుంది ఫ్యాన్స్ కి సంబంధించి. దట్టు ఈరోజు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిసి 5 కోట్ల రూపాయల విరాళం ఆయన నుంచే అందుకున్నారు. ఏంటి అక్కడ ఫ్యాన్స్ కి సంబంధించి ఎటువంటి హడావుడి ఉంది, ఎటువంటి సందడి ఉంది, ఎటువంటి సంతోషం కనిపిస్తోంది? 10 ఏళ్లుగా జనసేన పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా చిరంజీవి మద్దతు ఎప్పుడు వస్తుందని అటు జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే చిరంజీవి అభిమానులు కానీ అందరూ కూడా కోరుకున్నారు. చిరంజీవి కుటుంబాన్ని ఆరాధించే వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కానీ ఈ రోజు ఆ ఘట్టానికి విశ్వంభర షూటింగ్ లొకేషన్ వేదికగా మారిందని చెప్పాలి. 10 ఏళ్ల తర్వాత చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. అంతేకాదు పార్టీ విరాళం కోసం, ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల చెక్కుని తమ్ముడు పవన్ కళ్యాణ్కి అందించారు. అంటే ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశం మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి ఆలింగనం చేసుకోవడం తర్వాత చిరంజీవి కాళ్ళకి నమస్కారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఆయన గౌరవాన్ని, అంటే అన్నయ్య మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడం, ఇవన్నీ కూడా అంటే అటు సినిమా అభిమానులకు కానీ లేకపోతే జనసేన పార్టీ నేతలకి కార్యకర్తలు అందరికీ కూడా ఒక ఉద్వేగపడి ఒక సన్నివేశం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి మద్దతు ఎప్పటి నుంచో ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి కూడా కలిస్తే కనుక జనసేన పార్టీకి తిరుగుండదనేది అభిమానులు కోరుకుంటున్నారు, జనసేన కార్యకర్తలు కోరుకున్నారు. ఇప్పుడు తన మద్దతును ప్రకటించారు. మీ వెనకాల నేనున్నాను అంటూ చిరంజీవి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగానే 5 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. అంతేకాదు ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనబడడం కూడా చాలా అరుదైన సన్నివేశం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే రాజకీయాలకు సంబంధించి కానీ సినిమా వేడుకలకు సంబంధించి కానీ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనబడి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కనబడడం కూడా అటు జనసేన పార్టీ పరంగా, సినిమా రంగానికి పరంగా కూడా అందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చిరంజీవి మద్దతు ఇచ్చారు. తన ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ ఉంటాయని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ చిరంజీవి ఎన్నికల క్యాంపెయిన్ కి రాబోతున్నారా? పవన్ కళ్యాణ్ ప్రచారం అంటే పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ గా అనుకోవనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్, నాగబాబు అలాగే చిరంజీవి ముగ్గురు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే ఫ్యాన్స్ కి పండుగ చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రచారానికి సంబంధించి చిరంజీవిని ఆహ్వానించారా? ఆయన ఎప్పుడు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది రాజేష్? అదే ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి ఎప్పుడు ప్రచారానికి వస్తారు? పూర్తిగా జనసేన పార్టీ అభ్యర్థులు మొత్తానికి ప్రచారానికి వస్తారా, లేకపోతే కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం అవుతారా? అసలు ప్రచారానికి వస్తారా లేదా కేవలం మద్దతు మాత్రం ప్రకటించారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం అభిమానులు, కార్యకర్తలు, జనసేన నేతలందరూ ఎదురు చూస్తున్నారు. అంటే మొదటి ఘట్టం పూర్తయింది. ఎప్పుడెప్పుడా చిరంజీవి వస్తారు, మద్దతు ప్రకటిస్తారు ఎదురు చూసిన వాళ్ళకి. ఈ రోజు అయితే ఆ కాలం నెరవేరింది. నెక్స్ట్ ప్రచారానికి వచ్చి తన తమ్ముడిని గెలిపించాలి, జనసేన పార్టీ
పార్టీకి మీ మద్దతు కావాలని చిరంజీవి నోటి నుంచి ఎప్పుడు ఆ మాటలు వింటామనేది జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్నారు. బహుశా ఈ నెలాఖరులోపే చిరంజీవి పిఠాపురం వచ్చి తన తమ్ముడికి ప్రచారం చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ ఎన్నో వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ అవసరం, సపోర్టు కావాలని చిరంజీవి భావించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కడిగానే పోరాటం చేసిన ఒక్కడిగానే ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. మరోవైపు వైసీపీ అక్కడ పిఠాపురంలోనే అనేక మంది ఇన్ఛార్జీలు పెట్టి పవన్ ఎట్లయినా ఓడించాలని చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అండగా ఉండాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి లెటర్ లో కనుక అంశాన్ని పరిశీలిస్తే నీ వెనక నేనున్నా, అవును నీ వెనక నేనున్నానంటూ కూడా లెటర్ లో జనసేన అఫీషియల్ లెటర్ హెడ్ లో మనం చూడొచ్చు. నీ వెనక నేనున్నానే భరోసా దక్కింది అంటూ కూడా చెబుతున్న సందర్భం. ఒక్కసారి ఆ పేరాన్ని కనుక చదివే ప్రయత్నం చేస్తే కనుక శ్రీ చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నేళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను, నీ వెనుక నేనున్నాను అంటూ కూడా ఆ లెటర్ లో చూడొచ్చు. అంటే ఇక దాదాపుగా కన్ఫర్మేషన్ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ప్రచారంలోకి దిగడమే తరువాయి. ఎటువంటి ఏర్పాట్లు చేసుకోబోతుంది జనసేన ఒకవేళ పార్టీకి ప్రచారానికి కనుక మెగాస్టార్ దిగితే? ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు సచిన్. ఎందుకంటే చిరంజీవి వస్తే ఆ వాతావరణం గానీ ఆ బలం గానీ వేరుగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ సపోర్ట్ వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి ప్రచారానికి వస్తారనే బలంగా నమ్ముతున్నారు. ఆయన మాటలు లేకపోతే ఈ రోజు జరిగిన సంభాషణ సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఈ మొత్తం సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా చిరంజీవి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. ఎవరు ఏది అనుకున్నా కానీ అంటే మొన్నటి వరకు సినిమా వేరు రాజకీయాలు వేరు, రాజకీయాల జోలికి తాను రాను అనే చిరంజీవి చెబుతూ వచ్చారు. అనేక ప్రెస్ మీట్ లో చిరంజీవిని రాజకీయాలకు వస్తారా, తమ్ముడి కోసం ప్రచారం చేస్తారా, జనసేనకు మద్దతు ఉంటుందని అనేక సందర్భాల్లో అడిగినప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను సినిమా వైపు ఉన్నాను, సినిమాలో ప్రశాంతంగా ఉన్నానని చెబుతూ వచ్చున్నారు. కానీ తన తమ్ముడికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా తన మద్దతు ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన చిరంజీవి ఆ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మద్దతు ప్రకటించారు. నీ వెనక నేనున్నానని ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన షెడ్యూల్ విశ్వంబర సినిమా షూటింగ్ నిర్విరామంగా దొరుకుతుంది కాబట్టి వచ్చే నెల 11వ తారీఖు వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఒక 4-5 రోజులైనా అక్కడ ప్రచారం చేసే అవకాశం కనబడింది. ఇప్పుడు చిరంజీవి ప్రచారానికి మద్దతు తెలిపారు కాబట్టి ప్రచారానికి వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మెగా హీరోలు కూడా పిఠాపురానికి క్యూ కట్టే అవకాశం అయితే కనబడుతుంది. అటు రామ్ చరణ్ దగ్గర నుంచి అల్లు అర్జున్, వరుణ్ తేజ్ అందరూ కూడా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ఇంట్రెస్టింగ్ పిక్చర్ కూడా గమనిస్తే కనుక ముఖ్యంగా వాళ్ళు ఆరాధించే దైవం ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర చెక్ను కూడా అందుకున్న పరిస్థితి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే వాళ్ళు చాలా ప్రగాఢమైన విశ్వాసం హనుమంతుడంటే కనుక. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎటువంటి సంతృప్తిని కానీ లేకపోతే ఆ హ్యాపీనెస్ని కానీ ఎటువంటి హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నారు జన సైనికులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? రాజేష్, అంటే జన సైనికులు మాత్రం నిజంగా ఇది ఒక డ్రీమ్ నెరవేరినట్టే. ఎందుకంటే ముగ్గురు ఒకే చోట చూడాలనుకున్నారు, జనసేన పార్టీకి మద్దతు కావాలనుకున్నారు, జనసేన పార్టీకి అండగా ఉండాలని కోరుకున్నటువంటి ఆ జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు అందరూ కూడా నిజంగా ఇది ఒక డ్రీమ్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని చాలా ఆనందపడుతున్నారు. కానీ మీరు చెప్పినట్టే వాళ్ళ కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి, చిరంజీవికి వ్యక్తిగతంగా హనుమంతుడి అంటే ఆంజనేయ స్వామితో ఆ అనుబంధం వేరేగా ఉంటుంది. సినిమాల రంగం రాకముందు చిరంజీవి ఆయన భక్తుగా ఉన్నారు. తర్వాత రామ్ చరణ్ కూడా ఆంజనేయ స్వామిని అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ కూడా అభిమానిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహం వద్దే వాళ్ళు కలవడం, పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరించడం, ఆ చెక్కును తీసుకోవడం కూడా ఆయన వేదికగా తీసుకుంటే బాగుంటుంది, ఆయన సమక్షంలో తీసుకుంటే బాగుంటుంది. ఆశీర్వాదం కానీ లేకపోతే చెక్కు కానీ ఇవన్నీ తీసుకోవడం